నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తేదీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై సీఎం వ్యాఖ్య తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి జగన్ ఏపీని సీఎం జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారని ఎద్దేవా 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్న టీడీపీ అధినేత చంద్రబాబు తుఫాన్లు కరువు సంభవించినప్పుడు కేంద్రం నుంచి ఎంత నష్టపరిహారాన్ని సాధించారని మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్న ఎన్ని రోజులకు ఎంత పరిహారం పంచారో స్పెషల్ డిబేట్ పెడతామన్న చెల్లిపోయిన తుఫాన్ బాధితులకు గతంలో కంటే మెరుగైన సాయం అందిస్తామని హామీ అంగన్వాడీలకు మద్దతునిచ్చిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ్మ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్న బోండా ఉమ్మ ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై సీఎం వ్యాఖ్యానించారు తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని మంత్రులతో సీఎం అన్నారు మార్చి ఏప్రిల్ నెలల్లో కరెంటు కోతలు ఉండే అవకాశం ఉంటుందని అందుకే ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ కంటే 2 నెలల ముందుగానే వచ్చే అవకాశం ఉంది కేబినెట్ సమావేశంలో మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయం చెప్పారు శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో ఎజెండా ముగిసిన తర్వాత అధికారులు వెళ్లిపోయాక రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు 2024 ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు అన్ని కార్యక్రమాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తయ్యేలా చూడాలని ఆయన మంత్రులకు సూచించారు మార్చి ఏప్రిల్ మాసంలో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని తెలిపారు ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ మంత్రులకు చెప్పారు నిర్ణీత సమయానికంటే 15 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ మంత్రులకు వివరించారు ఈ ఎన్నికల సమయంలో మంత్రులు మరింత కష్టపడి పనిచేయాలని సీఎం జగన్ సూచించారు 2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు అయితే 2024లో 15 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వైఎస్ జగన్ తెలిపారు 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి అయితే గతంతో పోలిస్తే ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉన్నందువలన మంత్రులు ఆయా జిల్లాల్లో పనుల్ని పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల గురించి కూడా సీఎం జగన్ ప్రస్తావించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా 15 రోజుల ముందే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని తెలిపారు కరువు పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ కోతలుంటే ఆయా ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని జగన్ గుర్తు చేశారు ఈ కారణంగానే పార్లమెంటు కూడా ముందుగానే ఎన్నికలకు కేంద్రం వెళ్లే అవకాశం ఉందని జగన్ చెప్పారు ఈ కారణంగానే మార్చి నెలలో రావాల్సిన ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు రాజధాని అమరావతి విధ్వంసానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్పడి 4 ఏళ్లైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏపీని జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు జగన్ టీం అమరావతిని దోచేశారని ఆరోపించారు రాజధాని రైతులకు కౌలు ఇవ్వలేదు కానీ 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు ప్రతిపక్ష నేతగా అధికారం రాగానే మాట మార్చారని చెప్పారు అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న బ్రాండ్ను జగన్ పాడు చేశారని విమర్శించారు టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు రాజధాని విధ్వంసానికి శ్రీకారం చుట్టి 4 ఏళ్లు పూర్తవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ సన్ రైజ్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక కామెడీగా మార్చేశాడు కామెడీ స్టేట్గా మార్చాడు ఈరోజు ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ప్రశ్నిస్తే సమాధానం రాయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే సిగ్గుపడాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి ఒక విధ్వంస రచనకి శ్రీకారం చుట్టి
అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నట్టే ఇక్కడ రాజధానిని కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం చేశాడు. ఈరోజు దేశంలో ఏ ఛానల్లో సోషల్ మీడియాలో చూసినా కూడా అమరావతి 3 రాజధానులు అంటే జోకులు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. అమరావతి లేదు ఇక్కడ, ఈ ప్రబుద్ధుడు చెప్పినట్టు 3 రాజధానులు లేవు, ఏదీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని 4 సంవత్సరాల నుంచి వాడు ఉద్యమిస్తా ఉన్నారు. 1,700 పైగా కేసులు పెట్టారు. 5,000 మంది పైన రైతులు కానీ రైతు కూలీలు కానీ అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలు 1,700 పైన కేసులు ఇవాళ ఎదుర్కొంటా ఉన్నారు. అందులో దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి బేడీలేసి రోడ్ల మీద తిప్పినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో తుఫాన్లు, కరువు సంభవించినప్పుడు ఎంత నష్టపరిహారాన్ని కేంద్రం నుంచి సాధించారు, ఎన్ని రోజులకు ఎంత పరిహారం పంచారో స్పెషల్ డిబేట్ పెడతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ బాధితులకు గతంలో కంటే మెరుగైన సాయం అందిస్తామని తెలిపారు. 3,800 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు చెప్పామని, ఇన్యూమరేషన్ జరుగుతుందని తెలియజేశారు. కరువు తుఫాన్పై కేంద్ర బృందం పరిశీలిస్తుందని అన్నారు. ఆ బృందంతో సీఎం చర్చిస్తున్నారని మంత్రి వేణు తెలిపారు. ఇది దేశంలోనే చారిత్రకమైనటువంటిది. పేదవాడికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందేటువంటి ఒక గొప్ప అవకాశం. ప్రధానంగా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ ఇప్పటికే లిమిట్ లేకుండా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ వచ్చినప్పుడు ఇప్పటికే లిమిట్ లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు. 27 లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ దానిలో అందరికీ కూడా 25 లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక గర్వకారణం. పేదరికానికి భయపడకుండా బతికేటువంటి రోజు. అంటే కులం మతం లేదు, పేదరికానికి ప్రామాణికం పేదరికమే కనుక ఆ పేదవాడు భయం లేకుండా బ్రతకొచ్చు, ఆరోగ్యం గురించి భయం లేకుండా బ్రతికేటువంటి గొప్ప అవకాశం. క్యాన్సర్ వంటి హై వాల్యూ ప్రొసీజర్స్కి గత 4 సంవత్సరాల్లో 1,897 కోట్ల రూపాయలుగా పైన ఖర్చు చేశారు. 1,897 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 4,400 కోట్లు వ్యయం చేస్తుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అంటే బకాయిలతో ఉండేది. 668 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు ఆయన. దాన్ని కూడా ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీతో సహా పలు డిమాండ్లను అమలు చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని తెలియజేశారు. గాంధీనగర్ ధర్నా చౌక్ లో చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల న్యాయ పోరాట నిరసన దీక్షకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ఆందోళనని అణిచివేస్తామని, జగన్ రెడ్డి ప్రభుత్వం మంచి పద్ధతి కాదని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన పాపానికి ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని భారతదేశ చరిత్రలో ఏనాడు చూడలేదని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 2014కి ముందు 4,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పారు. ఇప్పుడు న్యాయమైనటువంటి అంగన్వాడీ వారు చేసేటువంటి పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండటమే కాకుండా భవిష్యత్తులో వారి సమస్యలకు పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అంగన్వాడీ మొత్తాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకుని వెళ్లి వారితో మాట్లాడించేటువంటి బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ
పంచవర్తి అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, దాసరి ఉదయశ్రీ, చెన్నుపాటి ఉషారాణి తదితరులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చాడో, హామీలు ఇచ్చాడో, ఆ హామీల అమలు కోసం 4 సంవత్సరాల 8 నెలల పాటు వేచి ఉండి ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా కలెక్టరేట్లు అలాగే నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేనికి నిరసన? నువ్వు చెప్పిన హామీలు అమలు చేయి బాబు, నీకు దండం పెడతామని చెప్పి నీకు ఇప్పటికీ 4 సంవత్సరాలు 8 నెలలు గడువు ఇచ్చావు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? పక్క రాష్ట్రాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు, రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేస్తానని చెప్పావు, గ్రాడ్యుటీ ఇస్తానని చెప్పావు, అలాగే సంక్షేమ పథకాలు అందరితో పాటు మీకు అమలు చేస్తానని చెప్పావు. ఎక్కడ ఇవాళ వాళ్ళు డిమాండ్ చేసేది నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమనే వాళ్ళు కోరుతా ఉన్నారు. కనీసం నువ్వు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా వాళ్ళు శాంతియుత మార్గంలో చట్టబద్ధంగా నిరసన చేస్తూ ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే, వాళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ సెంటర్ల దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా సచివాలయ సిబ్బందిని పెట్టి తాళాల పాల్గొడతాం. ఇది ఎక్కడ న్యాయం? నువ్వు ఆ రోజు అధికారంలో రావడం కోసం 1700 హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 1700 హామీలు ఇచ్చి ఈరోజు విజయవాడ నగరంలో 250 అంగన్వాడీ కేంద్రాలుంటే 100 అంగన్వాడీ కేంద్రాలని దొంగల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాళాలు ఎవరు పాల్గొడతారండి? దొంగలు తాళాలు పాల్గొడతారు. ఆ రకంగా తాళాలు పాల్గొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే బాలింతలకు కానీ పిల్లలకు కానీ జీవం పోసేది, ప్రాణం పోసేది, జీవం పోసేది అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ స్టాఫ్. వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు. చంద్రబాబు గారు 4000 జీతాన్ని 7000 చేశారు. చంద్రబాబు గారు 7000 ఇచ్చే జీతాన్ని 11,500 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు విజయవాడ నగరంలో దుర్మార్గంగా దొంగల్లాగా తలాలు పాల్గొడుతున్నది. మహిళలందరూ పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా జీతాలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ తెలంగాణలో ఇచ్చేదానికంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నాడు. ఇప్పుడు తెలంగాణలో 13,600 ఇస్తున్నారు. ఇక్కడ 14,600 జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. మాట తిప్పాడు, మడం తిప్పాడు. అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ వాళ్ళకి ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెడతారు. ఆ రోజు కోవిడ్ టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళ సేవలను అభినందనీయం. కాబట్టి తక్షణమే అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్. సమస్యలు పరిష్కరించాలని ఈరోజు 5వ రోజు సమ్మెలోకి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా 5వ రోజు చేస్తున్నారు. నిన్న పిలిచారు, చర్చలకు పిలిచారు. అయితే చర్చలకు పిలిచిన సందర్భంగా మనల్ని మేమేమీ అడగల గొంతమ్మ కోరికలు. మా కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం కావాలి. అదేవిధంగా గ్రాడ్యుటీ అమలు చేయాలి అని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాం. కానీ నలుగురు మంత్రులు వచ్చారు చర్చలకి. వేతనం రూపాయి పెంచడానికి మాత్రం అంగీకరించలేదు. వేతనం పెంచకుండా ఈరోజు మీరు సమ్మెలోకి వెళ్ళకండి, మీరు సమ్మెని ఆపేసేసి మీరు విధుల్లోకి వెళ్ళిపోండి, మేము మళ్ళీ మా మేనిఫెస్టోలో మేము రాసి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తే అప్పుడు ఇస్తాము అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అండి ఈ పని. అంటే మేము అప్పటిదాకా మాకు వేతనాలు ఏమి పెంచుకోకుండా, మాకు రూపాయి కూడా వేతనాలు లేకుండా మేము వెట్టి చాకరీ చేయాలా ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం వచ్చాక 4 యాప్లు పెట్టింది. 4 గంటల వరకు టైం పెట్టారు, 4 యాప్లు పెట్టారు. అన్ని రకాల పని భారం కూడా అంగన్వాడీల మీద పెంచారు. మేము ఇంత కష్టపడుతూ ఉంటే మేము సాయంత్రం 5 అయిన తర్వాత రామా టాకీస్, తులసిపేట, శ్రీ లక్ష్మీ దుర్గా గణపతి భవానీపీఠం ఆధ్వర్యంలో నవంబర్ 23 నుంచి జనవరి 7 వరకు జరగనున్న భవానీ మండల దీక్ష నిత్యం ప్రత్యేక పూజలతో కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా శుక్రవారం గురు భవానీలు
బుగత శ్రీను, గుడ్డు సురేష్ రెడ్డి, సబ్బి మోహన్ రావు ఆధ్వర్యంలో మేళతాళాలు భక్తి శ్రద్ధ మధ్య భవానీపీఠం పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు భవానీలు మాట్లాడారు. మండల దీక్ష పీఠం పూజ యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో భవానీ మాల ధారణ చేసిన భవానీలు, భవానీ భక్తులు, స్వాములు పాల్గొన్నారు. శ్రీ వైష్ణవులు పాడరు పాడరు అప్సరోగణము అందరికీ కావాలి. వారు రావడం మా పూర్వజన్మ సుకృతం, మేము చేసుకున్న అదృష్టం. నిజంగా మేము చేసుకున్న అదృష్టం ఈరోజు శ్రీ మహాస్వామి వారికి నిజంగా మేము పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతో పునఃపునః. అత్యంత ప్రియమైన భక్తుడు, మేమంటే చాలా ప్రాణం. ఇటువంటి కార్యక్రమం రాజు కిందటి సంవత్సరం ఇంతకు ముందు చేసిన దానికి రావాల్సి ఉన్న భగవంతుడు కృపచేత నిన్న చెన్నై నుంచి బయలుదేరి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషదాయకం. మా అమ్మవారు శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు సాక్షిగా మత్స్యకారులకి విశాఖ శ్రీ శారదా పీఠానికి చాలా అత్యద్భుతమైన అనుబంధం ఉంది. కులంలో పుట్టడంలో మేమంటే అత్యంత ప్రారంభంలో విశాఖ శ్రీ శారదా పీఠంలో ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అతను సేవ చేస్తూ మా మత్స్యకారులు అందరూ హృదయాల్లో మీరు ఉండాలి. విశాఖపట్నంలో ఈ రోజు ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం యావత్తు భారతదేశం అంతా పేరు ప్రఖ్యాతుగాంచినటువంటి శారదాపీఠం మా మత్స్యకారులు హృదయాల్లో ఉండాలి. మీరు రావాలి 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 అంటే ఈరోజు ఇంతమంది మత్స్యకారులు ఇతరులు ఉన్న చోటుకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము స్టార్టింగ్ ఇద్దరితో మొదలైంది. అలాంటిది మూడో వ్యక్తి పేర్ల శ్రీనిస్వామి అనే వ్యక్తి వెళ్ళారు పేటంలోకి మాలయ్యడానికి. ఆ వ్యక్తి ఈరోజు వరకు 10 పెంచుకుంటూ ఈరోజు 200 మాలలు తీసుకొచ్చారు. అలాగే నేను ఒక 3 సంవత్సరాల కిందట స్వామి మాల వేయండి అని మాకు చెప్పి వేయించారు. నేను గత 2008 నుంచి ఆ స్వామివారి భక్తున్నే. ఇంతలాగా మేము మా పీఠంలో 120 మంది గోవిందులు ఉన్నారు. అందరం గ్రాండ్గా మన సరుపునంద స్వామీజీ నాకు ఆయన శిశువునే, ఆయన సేవలో ఎప్పుడు పాల్గొంటూ ఉంటాను. అయితే మా గోవిందులు అందరూ వచ్చి స్వామి మన స్వామిని తీసుకొద్దాం, ఇక్కడ ఏంటో అందరికీ తెలియాలి, మాలలో హిందూ మతాన్ని పెంచాలి,
తెలియాలంటే మన సరుపునంద స్వామిని బాలస్వామిని తీసుకొచ్చి చేద్దామని మా స్వామిలందరూ సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్తో ఈరోజు విశాఖ శారదాపీఠం సరుపునంద స్వామి గారు, అలాగే మేము ముద్దుగా పిలుస్తాం బాలస్వామి గారు వచ్చి ఇంతలాగా ఆహ్వానం ఇచ్చి ఈరోజు 10,000 జనాభాకి అన్నదానం కార్యక్రమం చేసాము. హిందూ పరిరక్షణతో పాటు ప్రతి ఒక్కరిలో భక్తితత్వాన్ని పెంపొందించేందుకు శ్రీ వెంకటేశ్వర గోవిందమాల దీక్ష పీఠం చేపట్టిన వెంకటేశ్వర మాలధారణ కార్యక్రమం బృహత్తరమైనదని శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. శ్రీ వెంకటేశ్వర గోవిందమాల దీక్ష పీఠం ఆధ్వర్యంలో అప్పుగర్ పార్కు, ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్లో మాలధారణ చేసిన స్వాములకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తర పీఠాధిపతులు శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర గోవిందమాల దీక్ష పీఠం చేపట్టిన వెంకటేశ్వర మాలధారణ కార్యక్రమం యొక్క విశిష్టతను తెలియజేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ పీఠం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అన్ని కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ హాస్పిటల్ లాగే ఏసీ రూమ్స్ ఉన్నాయి. నిజంగా ఎంతో మందికి ఉపాధి లేక అలాంటి ఇబ్బంది పడకుండా మనకి ఇచ్చి ఓటు వేయండి. తొందరగా రావాలి. అమ్మా ఇటు చూడు అమలావతి. సైడ్కి రా. ఇవిడికి అడిగి వెళ్ళమను మేడం. మేడం ఇలా చూడాలి. అలా ఉండండి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే జనాలు అందరూ కూడా చాలా అంటే వాళ్ళకి వచ్చిన ఈ పథకాలను అందుకున్నాము, మా సీఎం గారు చాలా బాగా మాకు చూస్తున్నారు అనే విధంగా ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత ఇదిగా ఎన్నో పథకాలు పెట్టే మరి అందరి సీఎంస్కి కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు ఈరోజు మన సీఎం గారు. అలా అని గర్వంగా చెప్పగలం. అభివృద్ధి కూడా ఎంతగానో మరి మా వార్డులో చూసుకుంటే నేను గెలిచిన తర్వాత ఒక 10 కోట్ల పైన కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ప్రతి విషయంలో కూడా మన వాసుపల్లి గారు మాకు ఎంతగానో సహాయం చేస్తూ ప్రతి విషయం మేము ఏం చెప్పినా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పిన వెంటనే మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిజంగానూ మాకు వెంటనే మేము చెప్పిన సమస్యలు తీర్చడమే కాకుండా మాకు ఎంతగానో సహాయంగా ఉంటారు ఆయన. మరి అలాంటి ఆయన్ని మళ్ళీ మా 41 వార్డు తరపు నుంచి గెలిపించుకోవాలని మరి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 41 వార్డులో 3180 సచివాలయంలో మన సీఎం జగన్ మళ్ళీ ఎందుకు మాకు కావాలి అనే నినాదంతో ప్రజలందరూ ఏకమయ్యి ఇక్కడ సచివాలయానికి 4 సచివాలయాలు మా 41 వార్డులో ఉంటే 3180 సచివాలయంకి 19 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమం ద్వారా ఇప్పించారంటే ఆయన ఎంత పెద్ద మనసు అని మనం ఆలోచించాలి. ప్రజలందరూ ఏకకంఠమై మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మేము మా సీఎంగా చూస్తాం, మేమే ఆయనకి ఓటు వేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి సంక్షేమం కూడా అందుకున్నాం. ఈరోజు కార్పొరేటర్ వ్యవస్థలు ఏంటంటే స్కూల్స్ ఉన్నాయో దాన్ని ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి
బుక్స్ అని, షూస్ అని, ఫీజులని అన్నీ కూడా ఆయనే దగ్గరుండి చూసి అమ్మఒడి పథకాలు ఇలాంటి పథకాలన్నీ తీసుకొచ్చి స్వయంగా మహిళలే మా దగ్గర చెప్పారండి. మేము మా బిడ్డలందరూ బాగుండాలని వాళ్ళందరినీ మంచి మంచి ఫ్యాక్టరీస్ పెట్టి పేదలు అలాగే ఉంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎంత మార్పు జరిగిందండి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మేము చెప్తున్నాం. 41 వార్డు తరఫున ప్రతి ఓటు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తామని మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సంక్షేమం, అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా అందిస్తున్న సంక్షేమ పాలన ఆదర్శనీయమని 41వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జేసీఎస్ అర్బన్ క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. వారి ఆధ్వర్యంలో జ్ఞానాపురం కొండవీధి వద్ద ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి చెందగలమని నమ్మకంతో పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు తీసుకువచ్చారని తెలిపారు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లికి కూడా 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తూ అక్షరాస్యత నిర్మూలనకు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రతి ఇంటికి వైద్యం అందించే విధంగా యూపీఎస్సీ సెంటర్లు వేల కోట్ల రూపాయలతో ఆధునీకరించి ప్రాథమిక వైద్యం అందిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా అంతు చిక్కని వ్యాధులకు కూడా మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తూ ఆరోగ్యశ్రీలో లేని వాటిని మించి వైద్యం అందిస్తున్నారని అన్నారు. అందుకే ఈ రాష్ట్రానికి జగన్ కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి నీలకంఠం, స్థానిక వైసీపీ నాయకుడు వెలాంగినిరావు తదితరులు పాల్గొన్నారు. సురేష్ రెడ్డి, శ్రీ లక్ష్మీ దుర్గా గణపతి భవానీపీఠం ఆధ్వర్యంలో రామటాక్స్ వినాయక్ నగర్ తులసిపేట నందు ఈ సంవత్సరం ఎంతో ఘనంగా శ్రీ భవానీపీఠం అనేది మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ మొదటి వారం పీఠం పూజ పెట్టుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మాకు భవానీలు అలాగే వినాయక్ నగర్ పుర ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా సహకరించారు. ఈ యొక్క ఏదైతే భవానీపీఠం పూజా కార్యక్రమం చేసుకుందాం అనుకున్నామో దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రామటాక్స్కే మా యొక్క పీఠం భుగతశ్రీని గురుభవాని పీఠం అనేది ఎంతో పేరుగాంచినది. అగ్నిగుండాలు వేయడానికంటే మొట్టమొదటిగా వైజాగ్లోనే భుగతశ్రీని గురుభవాని పీఠం అంటే అందరికీ గుర్తుంటుంది. ఆ పీఠాన్ని మనం కొత్తగా వేరే చోట్ల కొత్తగా ప్రతిష్టాత్మించుకున్నాం. ఆ ప్రదేశంలో మొట్టమొదటిసారిగా చేసుకునే పీఠం పూజ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా భవానీ భక్తుల చేత నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భవానీ భక్తులందరికీ శతకోటి నమస్కారాలు. నేను ఇప్పుడు చేసి 38 సంవత్సరాలు అవుతుంది. నేను పెట్టిన కండి నా పీఠంలోనే మొత్తం జరుగుతుంది. ఈ సంవత్సరంకి నా పీఠం కొద్దిగా రిపేర్ వల్ల ఇది తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం చేయిస్తున్నాను. నా పేరు మోహన్ రావు అండి. నేను అమర్నగర్లో ఉంటున్నాను. అమ్మవారి సేవ చేసుకోవడానికి ఈ సదావకాశం మాకు ఇచ్చినందుకు ఈ తులసిపేట గురుస్వాములు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ సేవ చేసుకున్న భాగ్యాన్ని కలిగించి 10 మందికి నేను ఉపయోగపడి సాయ అందిస్తూ వీరు కూడా నాకు మంచి అవకాశాన్ని కలిగించి ఇలాంటివెన్నో
కార్యక్రమాలను చక్కగా చేసుకొని ఆ కనకదుర్గా తల్లి నాకు ఆశీస్సు ఇచ్చి ఆ ధైర్యాన్ని ఇచ్చి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు. ప్రెస్ వారు మాకు సహకరించినందుకు, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరించినందుకు, ప్రజలు తులసిపేట గ్రామస్తులు సహకరించినందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకు. జయ భవాని, జయ జయ భవాని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తేదీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై సీఎం వ్యాఖ్య. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి జగన్. ఏపీని సీఎం జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారని ఎద్దేవా. 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్న. టీడీపీ అధినేత చంద్రబాబు తుఫాన్లు, కరువు సంభవించినప్పుడు కేంద్రం నుంచి ఎంత నష్టపరిహారాన్ని సాధించారని మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్న. ఎన్ని రోజులకు ఎంత పరిహారం పంచారో స్పెషల్ డిబేట్ పెడతామన్న చెల్లిపోయిన. తుఫాన్ బాధితులకు గతంలో కంటే మెరుగైన సాయం అందిస్తామని హామీ. అంగన్వాడీలకు మద్దతునిచ్చిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ్మ. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్న బోండా ఉమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.